నేతలు మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ లో చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ కొంటే 70,000 రూపాయలు లాభం వీళ్ళకి. సో ముందుగానే మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదని చెప్పేసి నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు ముందుగానే కొనిపెట్టేశారు. ఎందుకంటే ఈచ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 70,000 కొట్టేయచ్చు. అవి పనికి వస్తాయా? పనికిరావు. అవి పనికి రాకపోతే రేపేం చేస్తారు? వేరే టేర్ కింద లెక్క రాసి పక్కన పడేస్తారు. ఇప్పుడైతే 70,000 వచ్చేసింది కదా, ఇలా మీటర్లు కూడా అంతే. నీకు అసలు పెట్టాల్సిన అవసరమే లేదురా అంటే నువ్వు కొనేస్తావు, పెడతానంటావు. సో ఈ విధంగా విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కుదేలు చేయడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని గమనించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలి. లేకపోతే రేపు మీకు యూనిట్ ఇప్పుడు 9 సార్లు పెంచారు 5 సంవత్సరాలు, రేపు మీకు సంవత్సరానికే 9 సార్లు పెంచుతారు. రేపు యూనిట్ 10 రూపాయలు అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, 15 రూపాయలు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా మీ మోటార్లకు మీటర్లు పెడతారు. అది కూడా విద్యుత్ కూడా కోతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ సబ్సిడీ రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారు రాగానే. సో రైతులు కూడా ఈ విషయంలో గమనించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబ్జీ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర జనసేన కార్యాలయంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి పెద్దలు జి వెంకటరెడ్డి గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి, వారితో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ, మిత్రులారా, 2019 ఎన్నికల్లో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత మాట్లాడినటువంటి అనేక మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019లో ఓటేసాం, 2024లో కూడా ఓటేస్తాం. ఆ ఓటేయటానికి ఈ ఓటేయటానికి మధ్య జరిగినటువంటి ఆ పరిణామాలు గమనించి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నటువంటి మనందరి మీద ఉందనేది వాస్తవమైనటువంటి అంశం. ఆనాడు పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, ప్రజల ఆశీర్వాదం, మీ అందరి చల్లని దీవెనలు నాతో ఉంటే మీ బిడ్డ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తానని చెప్పాడు. ఆనాటి ప్రభుత్వాన్ని బాధుడే బాధుడు అని చెప్పని పదే ప్రజల్లోకి, మనసుల్లోకి జొచ్చుకుపోయేటటువంటి మాటలు మాట్లాడి నిజంగానే బాధుడేమో అనేటువంటి భ్రమను కల్పించి ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఆనాడు ఇచ్చినటువంటి హామీలు కేవలం విద్యుత్తు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మీ ముందు నేను చెప్తాను. వాస్తవానికి ఆనాడు ఏం చెప్పాడంటే, ఆయన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు. కానీ మనం చూసాం, కరెంటు ఛార్జీలు తగ్గినాయో పెరిగినాయో, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేటువంటి ఇంటి యజమానికి ఆ కరెంటు డబ్బులు, కరెంటు బిల్లుతో పాటు పెట్టేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి తెలుసుది ఆ గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లుకి ఇప్పుడు కట్టేటువంటి కరెంటు బిల్లుకి ఉన్నటువంటి తేడా. అంచెలంచెలుగా 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి విధానం, తగ్గించడం మాట దేవుడు ఎరుగు. అదేవిధంగా పేదలకి 200 యూనిట్ల లోపల నేను ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పాడు. 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ ఇవ్వడం సంగతి దేవుడు ఎరుగు. ఉన్న విద్యుత్తు తీసేటువంటి పరిస్థితికి వచ్చి విద్యుత్తు బిల్లులు మోతకి చెవులు చిల్లులు పడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వ్యక్తి చెప్పినటువంటి ఆనాటి అబద్ధాన్ని గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పాడు. అసలు ఇవాళ ఆ పనే లేకుండా పోయింది. ఎందుకంటే క్రాప్ హాలిడేలు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చినటువంటి స్థితి, ఎక్కడెక్కడ పొరపాటున పండినటువంటి పంట ఉంటే ఆ గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి, రైతు ఈ రోజున రోడ్డున పడి అలో లక్ష్మణ అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి మహానుభావుడు 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తానని చెప్పాను అన్నాడు. 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్కి అసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రైతు లేడు. లేని విద్యుత్తుకి కనెక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలలో నాపరాయి పరిశ్రమకి ఆనాడు యూనిట్కి నేను 3 రూపాయల 70 పైసలు తగ్గిస్తానని చెప్పాను అన్నాడు. కానీ ఆ మాట గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నాపరాయి పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి. ఆక్వాకి ఏదైతే ఉందో ఆక్వాకి నేను ₹1.5 యూనిట్కి తగ్గిస్తానని చెప్పాడు. అసలు ఆక్వా రైతుకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని కూడా చెప్పాడు. ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ చెప్పాల్సినటువంటి పచ్చి అబద్ధాలను నేను తీసుకెళ్ళి మీకు ఇది చేస్తా అది చేస్తా అద్భుతమైనటువంటి
కల్పనలు చేస్తా మధ్యలో ఉన్నటువంటి స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి చెప్పినటువంటి మాటల పుణ్యాన ఆక్వా రైతు పడిపోయినటువంటి కారణంగా ఆక్వా రంగం ఈ రోజున రైతులకు రొయ్యలు పండించుకునేటువంటి పరిస్థితి లేక ఆక్వా పరిశ్రమ పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఆక్వా అనేది ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఈ రోజున రైతులు పండించేటువంటి మత్స్య సంపద పక్కకెళ్ళిపోయింది. ఆక్వా రైతులు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రొయ్యలు పండే పంట లేక ఆక్వా వేసినటువంటి ఎకరం రైతు దగ్గర నుంచి 10 ఎకరాల రైతు వరకు కూడా కడుపు మండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ దుర్మార్గపు పాలనకి శరమగీతం పాడదామని చెప్పినటువంటి పరిస్థితి. గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమ యూనిట్కి చెప్పాడు. అప్పటికి ₹7.35 ఉన్నటువంటి యూనిట్ ధరని నేను తగ్గించి మీకు ₹3.75 ఇస్తానని చెప్పినటువంటి మాట. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయా అంటే దాని మీద దారి దోపిడి దొంగలు పడ్డట్టుగా దొంగలు పడి దోచుకున్నటువంటి పరిస్థితి. కమిషన్ల కోసం వాళ్ళని సర్వనాశనం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆనాటి మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఏవైతే ఉన్నారో 24x7 24x7 విద్యుత్తుని ఉచితంగా ఈ రాష్ట్రంలో కరెంటుని ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాలు దేశంలో ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాడు ఏర్పడిన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు విద్యుత్తు గురించి సమస్యలు లేనటువంటి పరిస్థితి 14 నుంచి 19 వరకు జరిగితే ఈ రోజున విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనలోకి వెళ్తేనే విద్యుత్తు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. కుంభకోణాలకి లెక్కలేనటువంటి పరిస్థితి. విద్యుత్ మీద వ్యాపారం చేసి సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే స్మార్ట్ మీటర్ల కుంభకోణం కానీ సెకీ ఒప్పందం కానీ అదేవిధంగా హిందూజా కానీ లేకపోతే పంపుడు స్టోరేజ్ కానీ ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం కానీ కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తూ పక్క రాష్ట్రాలు తక్కువ ధరకి విద్యుత్తును కొంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్తుని ఆ ధరకు తీసుకోకుండా అధిక ధర కొనుగోలు చేసి విద్యుత్తు మీద వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదించినటువంటి ఈ ముఖ్యమంత్రికి మరి ఆ దేవుని బిడ్డకి ప్రజల ఆశీర్వాదం ఏమి ఇవ్వాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూత పడతా ఉన్నాయి. ఏవైతే పరిశ్రమలు ఒక్క యూనిట్కి 40,000 యూనిట్లు కలిపి ఒక పరిశ్రమ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిశ్రమల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశాడు. ట్రూ ఆఫ్ ఛార్జీ మీద యూనిట్కి ₹2 వేస్తే ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ నెలకి 80,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తే గత ప్రభుత్వంలో సర్ఛార్జీ 6 పైసలు ఉంటే దాన్ని రూపాయి చేసి ఆ సర్ఛార్జీ పేరు మీద కూడా యూనిట్కి రూపాయి వేస్తే దానికి మళ్ళీ 40,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఏం చెప్పాడంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల చేత 75% మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అసలు పరిశ్రమలు ఉంటే కదా. ఈ రాయితీలు లేనటువంటి పరిపాలనలో ఈ సర్ఛార్జీలు ట్రూ ఛార్జీల పరిపాలనలో పరిశ్రమలు మూతపడిపోయి పక్క రాష్ట్రాల నుంచి ఏదైనా చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఏసీలు కానీ వస్తువులు కానీ తయారు చేసి ఇక్కడ తయారు చేసుకునే ప్రోత్సాహాలు ఇవ్వడం పోయి వాళ్ళకి ఛార్జీల వడ్డింపులతో పరిశ్రమలు మూతపడిపోయినటువంటి స్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆపద్ధర్మ జగన్మోహన్ రెడ్డికి శరమగీతం పాడాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇందాక వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎంత దారుణంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉంది, పక్కనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెట్రోల్ ₹108 అమ్ముతా ఉన్నాం. ₹108 అమ్ముతున్నటువంటి పెట్రోలు ఏది తగ్గించిన తర్వాత కూడా కేంద్రం ఇచ్చినటువంటి డీజిల్ పెట్రోల్ మీద ధరలు తగ్గించా కూడా పెట్రోల్ ₹108 అమ్ముతా ఉన్నారు. డీజిల్ దాదాపు ₹96.17 అమ్ముతున్నారు. సిగ్గుపోవాలి చెప్పుకుంటే బాధుడు నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా అని చెప్పినటువంటి ఏదైతే అబద్ధపు మాటల మోసగాడు అమాయకుడుగా కనపడేటువంటి పచ్చి మాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఈ రోజున ఒరిస్సా పక్క రాష్ట్రంలో తీసుకుంటే మనం పెట్రోల్ ₹101, ఆంధ్రప్రదేశ్లో ₹108, అక్కడ డీజిల్ ₹92, ఆంధ్రప్రదేశ్లో ₹96. తెలంగాణలో తీసుకుంటే మరి ఇక్కడ ₹107 తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹108. అంటే బార్డర్ దాటితే రూపాయి ట్యాక్స్ మనం యువతల పక్కన వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అదేవిధంగా డీజిల్లో ₹95 తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹96 ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ధర ₹99 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹108. అంటే ₹9 తేడా కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి తేడా. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే మనకు ₹9 జారిపోతూ ఉంటే కారులో బళ్ళల్లో కొట్టించుకున్నట్టు ఎన్ని లీటర్లకి ఎన్ని ₹9 కట్టాలో చూసుకోండి దీన్ని బట్టి. అదేవిధంగా డీజిల్ కర్ణాటక రాష్ట్రంలో ₹85 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹96 అమ్ముతున్నారంటే
మరి ఎంత తేడా ఉందో చూసుకోండి. 11 రూపాయలు దాదాపు ఇక్కడ కూడా దొంగిలిస్తున్నారు ప్రజల నుంచి. ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రజలకు తెలియకుండానే పంచినటువంటి ధరలను తగ్గించకుండా జీఎస్టీలో చేర్చాలని చెప్పని కేంద్రం అడిగినా చేర్చకుండా పెట్రోల్ పేరు మీద దొంగిలించడం అనేది ప్రజల్ని దారుణంగా చేసేటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో 100 రూపాయలు పెట్రోల్, కానీ ఇక్కడ 108 రూపాయలు. అదేవిధంగా అక్కడ డీజిల్ 93 రూపాయలు, ఇక్కడ 96 రూపాయలు. మరింత పాపంగా ప్రజల నుంచి సొమ్ములు లాగేస్తున్నటువంటి పరిస్థితి, కళ్ళు గంతలు కట్టి డబ్బులు దొంగిలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పెద్ద దొంగతనం ఏంటంటే, నాడు అమరావతి రాజధాని కడతాని కోసమై నాటి ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. కట్టారు, నిర్మాణాలు జరిపారు. కానీ ఈ ముఖ్యమంత్రి నేను కడతానని చెప్పినటువంటి మనిషిలో ఈ జగన్మోహన్ రెడ్డి కడతానని చెప్పినటువంటి అబద్ధం చేసిన తర్వాత, ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అదే 5 రూపాయలు అమరావతి సెస్ పేరు మీద పెట్రోల్ మీద కొట్టేటువంటి ప్రతి లీటర్ మీద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం! ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి ఆ నగరాన్ని ధ్వంసం చేస్తూ ఆ నగరం కట్టకుండా అమరావతి పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని తీరుతున్నటువంటి ఈ పెద్ద మనిషికి సిగ్గు లేదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. పాడైపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు వేస్తానని చెప్పని రోడ్ల పేరు మీద 2 రూపాయలు రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కొట్టించుకున్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడు యొక్క లీటర్ మీద 2 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతికి 5 రూపాయలు, రోడ్ల కోసం 2 రూపాయలు, 7 రూపాయలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడితే 9-11 రూపాయలు. ఈ రకంగా ప్రజల సంపాదన పెట్రోల్ డీజిల్ మీద తింటున్నటువంటి ఈ దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి ప్రజలను వంశించి మోసగించి సంపాదించినటువంటి సంపాదన అంతా ప్రజల సొమ్మే. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 వరకు చేసినటువంటి ఈ దోపిడీ పర్వంలో విద్యుత్ ఛార్జీల పేరు మీద, పెట్రోల్ డీజిల్ పేరు మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా ప్రజలకు పంచలేదు. ఇది మొత్తం ఆయన సంపాదించినటువంటి, మొన్న చూపించినటువంటి చూపించినటువంటి అక్రమ సంపాదన బొక్కసాల్లో లక్షల కోట్లుగా పోరిపోయింది. మీ సంపాదనే మీ బిడ్డ దేవుని దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. మళ్ళీ దోచుకోవాలంటే, మళ్ళీ ఇదే విధంగా వడ్డలు వేయాలంటే, మళ్ళీ ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే మరి ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి ఎన్డీఏ ఒక పక్క, అరాచకత్వం ఉన్నటువంటి వైసీపీ ఒక పక్క. ఏదైతే రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపనతో పడుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల యొక్క పాలన ఒక పక్క, ఈ రాష్ట్రాన్ని ఎంత సాధ్యమైతే అంత తొందరగా దొంగిలించి సాధ్యమైనంత వరకు దాచుకుందాం అన్నటువంటి దొంగ పాలన ఒక పక్క. ఏదైతే ఈ రాష్ట్రంలో న్యాయం, చట్టం, ధర్మం కాపాడాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఎన్డీఏ యొక్క ఆలోచన సరళకు కూడినటువంటి పరిపాలనతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి నాయకులు ఒక పక్క, ఏదైతే చిన్నాన్నతో సహా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతూ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైల్లో పెడుతూ అధికారులను కేసుల్లో ఇరికిస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి వైసీపీ పాలన ఒక పక్క. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కట్టే ప్రతి రూపాయి, వసూలు చేసే ప్రతి రూపాయి కూడా మన సొమ్ము, మన జేబులో సొమ్ము, మనం పోగొట్టుకున్నటువంటి సొమ్మే పావలా మనకిచ్చి రూపాయి పావలా దొంగిలించే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఆశీర్విద్దామా అని చెప్పని మీరు ఆలోచించమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా జనసేన కార్యాలయం నుంచి మీ అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైనటువంటి 2024 ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బాగు పెంచుకుందామా, నాశనం చేసుకుందాం అనేది మీరు ఇచ్చేటువంటి ఓటు తీర్పులు ఉందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కొట్టు